సికింద్రాబాద్ జవహర్ నగర్ నుంచి డంపింగ్ యార్డ్ను వెంటనే తొలగించాల్సిందేనని ఎంపీ ఈటెల రాజేందర్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ విషయంలో ప్రభుత్వం ఇంకా అలసత్వం వహిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. డంపింగ్ యార్డ్ కారణంగా చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. రోజు దుర్వాసన, కాలుష్యం, ఆరోగ్య సమస్యలతో ప్రజలు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారన్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు, మహిళలు అనారోగ్యానికి గురవుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే హక్కు ప్రభుత్వానికి లేదన్నారు. కోట్ల జనాభా చెత్తనంతా కూడా ఇవాళ జవహర్ నగర్, బాలాజీ నగర్ డంప్ యార్డ్ లో వేసి లక్షలాది మంది ప్రజల జీవితాలతో చెలగాట జలాలన్నీ కూడా నాశనం అయిపోయినాయి. ఉన్న గొలుసుకాటు చెరువులలో పక్షులు నీళ్లు తాగని పరిస్థితి వచ్చింది, చేపలు బతకని పరిస్థితి వచ్చింది. ఇవాళ మనుషులకైతే స్నానం చేయడానికి ఆ నీళ్లు వాడితే బొబ్బలు వచ్చే పరిస్థితి ఉన్నది. ఇవాళ నేను స్వయంగా దేశ ప్రధానమంత్రి గారికి, దేశ ప్రధాన న్యాయమూర్తి గారికి, అదేవిధంగా మా పర్యావరణ శాఖ మంత్రి గారికి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, జిహెచ్ఎంసీకి ఇవాళ నేను కూడా ఉత్తరాలు రాష్ట్ర తప్పకుండా ఒకవేళ ప్రభుత్వం కనుక స్పందించకపోతే మా బాలాజీ నగరు, జవహర్ నగరు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజల జీవితాలతో చెలగాటపడే ప్రయత్నం చేస్తే ఒక ఉద్యమంలాగా మళ్ళా వెల్లువెత్తేటువంటి ఆస్కారం ఉందని చెప్పి హెచ్చరిస్తారు.